హాయ్ ఎవ్రీవన్. నేనైతే టిఫిన్స్లోకి అల్లం పచ్చడి రెడీ చేస్తున్నాను. నేను మార్నింగు శుభ్రంగా పొట్టు తీసేసి ఆరబెట్టాను. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కోసాను. ఒక కప్పు తీసుకోవాలి. ఆ కప్పు మెజర్మెంట్తోనే అల్లం, చింతపండు, బెల్లం సేమ్ కప్పులు తీసుకోవాలి. ఈ చింతపండు వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి కొంచెంసేపు ముందు, మనం ఫ్రై చేసుకోకముందు కొంచెం వేడి నీళ్ళతో నానబెడితే ఆ చింతపండు గుట్లు మొత్తం తీసేసుకొని గుజ్జులా రెడీ చేసుకోవాలి దాన్ని. అదే వేడి నీళ్ళతో మనకు కావాలంటే లాస్ట్లో వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడేటప్పుడు, మిక్సీ ఆడేటప్పుడు. ఈ లోపల పోపులు ఒక స్పూన్ మెంతులు వేయాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ చాయ్ మినపప్పు ఉంటుంది కదా, చాయ్ మినపప్పు. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే స్పూన్ వేసాను, సరిపోతాయి కప్పు మెజర్మెంట్కి. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి, నేనైతే కప్పుకి 20 తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి ఎండుమిర్చి, అందుకని 20 తీసుకున్నాను. మీకు పెద్దగా ఉన్నాయి, బాగా ఎర్రగా ఉంటాయి కదా, కారం ఎక్కువ, 15 తీసుకున్నా సరిపోతాయి. నేను 20 తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు ఉంటాయి కదా, అందులో ఏమన్నా చిన్న వాటర్ ఉండిపోద్దేమో అని అవి కూడా దీనిలోనే బాగా ఫ్రై అయ్యాక అవి కూడా వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకొని. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలోకి ఇవన్నీ మొత్తం ఇప్పుడు వేపినవన్నీ డైరెక్ట్గా వేసేయడమే. ఇవి నెక్స్ట్ ముట్లు తీసేసాం కదా, ఆ చింతపండు, నెక్స్ట్ ఆ కప్పుతో బెల్లం, అన్నీ ఉప్పు, నేను రాళ్ళు ఉప్పు వేసాను. ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. మనకి కావాలి ఒకవేళ గట్టిగా వచ్చిందనుకో పచ్చడి మిక్సీలో, ఇందాక మరగబెట్టిన వేడి నీళ్ళు ఉంటాయి కదా, పక్కన పెట్టుకుంటాం కొంచెం, అవి చల్లారిన తర్వాత వేసుకోవాలి. అవి వేడి వేయకూడదు మిక్సీలో కదా. అంతే. నాకైతే బాగా వచ్చింది. మార్నింగ్కి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది రెడీ అయిన తర్వాత స్టీలు కంటైనర్లో వేయకూడదు, పులుపు కదా, పాడవుతుంది. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అన్నిటికీ బాగుంటుంది చట్నీ.